మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకునే విషయంలో తాను తొందరపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. 2 వారాల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకుని ఉండొచ్చని ఆయన చెప్పారు. అయితే వాటన్నింటినీ ఒక్కరోజులోనే ధ్వంసం చేయగల సామర్థ్యం తమ సైనికులకు ఉందని తేల్చి చెప్పారు. మరికొన్నాళ్లు ఇంధన ధరల్లో పెరుగుదల ఉంటుందని, వాటికి అమెరికన్లు సిద్ధపడాలని సూచించారు. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో గగనతల రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ కావడం చర్చనీయాంశంగా మారింది. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మీడియా ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు గడువు విధించాలని అనుకోవడం లేదని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ అగ్రనాయకత్వం గందరగోళంలో ఉందన్నారు. దాని నుంచి కోలుకునేందుకు వారికి సమయమిస్తానని చెప్పారు. ఇరాన్తో యుద్ధం నిర్దేశించుకున్న గడువును మించి సాగుతోందని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, పోరు ప్రారంభమైన తొలి 4 వారాల్లోనే ఇరాన్ సైన్యాన్ని బలహీనపర్చామని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం తన ధ్యాసంతా మెరుగైన ఒప్పందం కుదుర్చుకోవడంపైనే ఉందన్నారు. వారు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్లోని 75% లక్ష్యాల్ని ధ్వంసం చేశామని తెలిపారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. టెహ్రాన్పై అణుబాంబును ప్రయోగిస్తారా అని ప్రశ్నించగా, లేదని బదులిచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణను 3 వారాలు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. Right now, we have it closed. We have total control of the strait. And the fact that it's closed, they would have opened it up 3 days ago. They came to us and they said, we will agree to open the strait. And all my people were happy. Everybody was happy except me. I said, wait a minute, if we open the strait, that means they're going to make $500 million a day. I don't want them to make $500 million a day until they settle this thing. So I'm the one that kept it closed. We have total control of it. And it'll open when they make a deal or something else happens that's very positive. ఇరాన్ ప్రభుత్వంలో చీలికలు ఉన్నాయన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఆ దేశాధ్యక్షుడు సహా ఇతర నాయకులు ఖండించారు. సైన్యంలోని అతివాదులు, రాజకీయ వ్యవస్థల్లోని మితవాదుల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. అతివాదులు, మితవాదులు అనే భావన తమ దేశంలో లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ ఘాలిబఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తమంతా ఐక్యతతో పనిచేస్తామని తెలిపారు. సుప్రీం లీడర్కు విధేయుడిగా ఉంటామని తేల్చి చెప్పారు. తమ చర్యలతో దురాక్రమణదారుల్ని పశ్చాత్తాపడేలా చేస్తామని హెచ్చరించారు. ఒక్కడే దేవుడు, ఒక్కడే నాయకుడు, ఒక్కటే దేశం, ఒక్కటే మార్గమని రాసుకొచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ రాజధాని టెహరాన్లో గగనతల రక్షణ వ్యవస్థలు క్రియాశీలం కావడం చర్చనీయాంశంగా మారింది. దాడులు జరిగినప్పుడే వాటిని క్రియాశీలం చేస్తారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని, ముందస్తు సన్నాహాల్లో భాగంగా టెహరాన్ వాటిని క్రియాశీలం చేసి ఉంటుందని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అమెరికా అనుమతిస్తే ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్లేందుకు సిద్ధమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ చెప్పారు. ముందు ఖమేనీ వంశాన్ని నాశనం చేస్తామని వివరించారు. మరోవైపు దక్షిణ లెబనాన్లో 3 హెజ్బొల్లా మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ ఫైటర్ జెట్పై హెజ్బొల్లా క్షిపణిని ప్రయోగించడంతో దాడి చేశామని వివరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్బొల్లా పదే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఉత్తర ఇజ్రాయెల్ దిశగా రాకెట్లు ప్రయోగించామని హెజ్బొల్లా తెలిపింది. అయితే వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది.